మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. జగనన్న జగనన్న జగమంతా నీ వెంటే, జగనన్న జగనన్న జగమంతా నీ తోటే. రాజన్నకు పుత్రుడవు, రైతన్నకు మిత్రుడవు. జగనన్న జగనన్న జనులంతా నీ తోటే. రాజన్నకు ప్రతిరూపం, రాష్ట్రానికి నువ్వు రూపం. జగనన్న జగనన్న ప్రజలంతా నీ వెంటే. సూర్యుడిలా ఉదయిస్తివి, కిరణంలా ప్రసరిస్తివి. పేదోళ్ళ బతుకుల్లో చీకటినే తరిమేస్తివి. నిరుపేదల తోడుంటివి, నిర్భాగ్యుల నీడంటివి. మీకోసమే నేనంటివి, మీలో నేనొకడంటివి. రాజు నీవే, మా రాజు నీవే, ఆశవు నీవే, మా శ్వాసవు నీవే. రాజు నీవే, మా రాజు నీవే, ఆశవు నీవే, మా శ్వాసవు నీవే. వైఎస్ఆర్ ఆశయాలు ప్రజలందరికందజేయ, దీక్షలతో యాత్రలతో మీకు తోడు నేనంటివి. అడ్డంకులు ఎన్నొచ్చిన ప్రజలందరి మేలు కోరి, భయమెరుగక వెనుదిరుగక సమరానికి సయ్యంటివి. రాజు నీవే, మా రాజు నీవే, ఆశవు నీవే, మా శ్వాసవు నీవే. రాజు రాష్ట్రానికి నువ్వు రూపం. జగనన్న జగనన్న ప్రజలంతా నీవే. సూర్యుడిలా ఉదయిస్తివి, కిరణంలా ప్రసరిస్తివి. పేదోళ్ళ బతుకుల్లో చీకటినే తరిమేస్తివి. నిరుపేదల తోడుంటివి, నిర్భాగ్యుల నీడంటివి. మీకోసమే నేనంటివి, మీలో నేనొకడంటివి. రాజు నీవే, మా రాజు నీవే, ఆశవు నీవే, మా శ్వాసవు నీవే. రాజు నీవే, మా రాజు నీవే, ఆశవు నీవే, మా శ్వాసవు నీవే. వైఎస్ఆర్ ఆశయాలు ప్రజలందరికందజేయ, దీక్షలతో యాత్రలతో మీకు తోడు నేనంటివి. అడ్డంకులు ఎన్నొచ్చిన ప్రజలందరి మేలు కోరి, భయమెరుగక వెనుదిరుగక సమరానికి సయ్యంటివి. రాజు నీవే, మా రాజు నీవే, ఆశవు నీవే, మా శ్వాసవు నీవే. రాజు నీవే, మా రాజు నీవే, ఆశవు నీవే, మా శ్వాసవు నీవే. జగనన్న జగనన్న జనమంతా నీ వెంటే. జగనన్న సార్ మాజీ ఎమ్మెల్యే రాజమౌళి సార్కి, సార్ బంగారెడ్డి సార్కి నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన పెద్దలకి, ఇక్కడికి వచ్చిన అక్కలకి, అమ్మలకి, అన్నలకి, చెల్లెళ్ళకి, నా తమ్ముళ్ళకి, నా స్నేహితులకి నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను ఈరోజు వైసీపీ పార్టీలో రావడం కారణం ఏంటంటే, జగన్ సార్ సీఎంగా ఉన్నప్పుడు, మన రాజమౌళి సార్ ఎమ్మెల్యే వారు ఉన్నప్పుడు మన పొద్దుటూరుకి ఎంతో అభివృద్ధి చేసినారు. మన అమృతనగర్కి అయితే ఒక రోడ్లు అయితేనేమి, ఒక కాలువలు అయితేనేమి, మరో రోడ్లు దర్గా అయితేనేమి, ఒక ఇంటి పట్టా అయితేనేమి, ఎన్నో పథకాలు అయితేనేమి, కాలువలు క్లీన్ చేయాలన్నా కానీ అప్పుడు వారానికి ఒకసారి వచ్చి కాలువలు క్లీనింగ్ అవుతున్నాయి. ఇప్పుడు అదే కాలువలు క్లీన్ చేయాలన్నా 3 నెలలు 4 నెలలు ఒకసారి వస్తున్నారు. కసువు ట్రాక్టరు 3 నెలలు 3-4 నెలలు అవుతుంది. అప్పుడు జగన్ సార్ సీఎం ఉన్నప్పుడు వారానికి ఒకసారి వచ్చి క్లీనింగ్ అవుతున్నది. అందుకోసం నేను ఈరోజు ఈ పార్టీలో చేయడం జరుగుతుంది. రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గౌరవానికి సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించి కానీ, లేక వారి వ్యక్తిగత కుటుంబ కష్ట సుఖాల్లో కానీ ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీకి నాయకునిగా నేను వారికి పెద్దన్నలాగా, తోడు నీడగా 24 గంటలు సంరక్షిస్తానని చెప్పి మీకు మాట ఇస్తా ఉన్నాను. నాకు ప్రత్యేకించి కొత్తపల్లె గ్రామ పంచాయతీ అన్నా, కొత్తపల్లె గ్రామ పంచాయతీలో అమృతానగర్ అంటే మరీ 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 మరీ
ఇది నా బొడ్డు దగ్గర నుంచి చెప్పే మాట తల్లి, నాలుక మీద నుంచి చెప్పే మాట కాదు, నా నాభి దగ్గర నుంచి వచ్చే మాట. మరీ 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 ఎక్కువ ఇష్టం నాకు అమృతానగర్ అంటే. కృతజ్ఞతాభావం ఎక్కువ ఉంది మీ పట్ల. కారణం, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ స్థాపించినప్పటి నుంచి కానీ, వారి తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు రాజకీయాల్లో కొనసాగినప్పటి నుంచి కానీ, ఈ అమృతానగర్లో ఎప్పటికీ రాజశేఖర రెడ్డి రక్తానికే ఓటేస్తున్నారు, రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని ప్రేమిస్తా ఉన్నారు. నేను 3 సార్లు పోటీ చేసిన, 2 సార్లు నేను ఎమ్మెల్యేగా గెలవగలిగిన, ఒక్కసారి ఎమ్మెల్యేగా 2024లో ఓడిపోయినా. కానీ అర్సద్ బి గోపాల్ ఎప్పుడు గట్టిగా అడుగుతుంటాడు. 3 సార్లు నేను ఎన్నికల్లో పోటీ చేస్తే 2 సార్లు గెలిచిన, ఒక్కసారి ఓడినా. కానీ అక్కలకు అన్నలకు చెప్తా ఉన్నా, ఈ అమృతానగర్లో మాత్రం 3 సార్లు గెలిచినాడు రాచమ్మను. కారణం, ఇంత తెలుగుదేశం పార్టీ కూటమిగా ఏర్పడి 1,00,000 అబద్ధాలు చెప్పి ఈవీఎం మిషన్లను ఉపయోగించుకొని మోసం చేసిన తర్వాత కూడా సింగల్గా వచ్చిన, సింహంలా వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఫ్యాన్ గుర్తును అమృతానగర్లో ఇప్పుడు కూడా గెలిపించినారు. 24లో కూడా 5 బూతులు ఉంటే ఇక్కడ 5 బూతులలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన నాకే మెజార్టీ ఇచ్చినారు. 14లో మెజార్టీ ఇచ్చినారు, 19లో మెజార్టీ ఇచ్చినారు, 24లో మెజార్టీ ఇచ్చినారు, 29లో అఖండమైన మెజార్టీ ఇవ్వబోతా ఉన్నారు. మరి నాకు మీ పట్ల విశ్వాసము, కృతజ్ఞత, ప్రేమ ఉండవా తల్లి? ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకుడికైనా, అభ్యర్థిగా పోటీ చేసిన ఎన్నికల్లో ఏ ఒక్కరికైనా తను ఓడినప్పుడు కూడా ఏ ప్రాంతంలో అయితే ఎక్కువ ఓట్లు వచ్చినాయో ఆ ప్రాంతం మీద ఎనలేని మమకారం, ఎనలేని కృతజ్ఞత ఉంటుంది. ఇది నిజం తల్లి. నేను స్ట్రైట్గా నిజాయితీగా ముఖం మీద మాట్లాడే మనస్తత్వమే, లోపల ఒకటి పైకి ఒకటి మాట్లాడే మనస్తత్వం కాదు, కుండ పగలగొట్టేట్టు మాట్లాడే మనస్తత్వమే నాది. చాలా చాలా కృతజ్ఞత ఉంటుంది. మేము ఓడిపోయినప్పుడు కూడా మాకు ఎక్కడైతే మెజార్టీ వచ్చిందో అమృతానగర్ అటువంటిదే. కొత్తపల్లి పంచాయతీ అంతా చూద్దాం, చాలా చోట్ల ఈ కూటమి పాలనకు, వీరి అబద్ధాలకు, ఈవీఎం మిషన్లకు మెజార్టీ వస్తే, కానీ కొత్తపల్లి గ్రామ పంచాయతీలో మాత్రం 25,000 ఓట్లుంటే 20,000 ఓట్లు పోలైతే నేను పోటీ చేస్తే ఫ్యాన్ గుర్తుకు 10,000 ఓట్లు వచ్చినాయి. అంటే ఇక్కడ వారి అబద్ధాలకు, వారి ఈవీఎం మిషన్లకు పని జరగలే, పప్పులు ఉడకలే. కొత్తపల్లి గ్రామ పంచాయతీలో తెలుగుదేశం పార్టీకి ఇక్కడ మెజార్టీ రాలే. మరి 50, 60, 70 ఓట్లను ఓట్లను లాభము, మెజార్టీని కూడా నేను పరిగణించాను. 20,000 ఓట్లలో మనకు 10,000 ఓట్లు వచ్చినాయి, వారికి 10,000 ఓట్లు వచ్చినాయి. ఇంత ప్రతికూల పరిస్థితుల్లో కూడా కొత్తపల్లి గ్రామ పంచాయతీలో సగం ఓట్లు మనకు రాగలిగినాయంటే, ఈ గ్రామ పంచాయతీలో రాజశేఖర రెడ్డి రక్తానికి, జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాను గుర్తుకు విపరీతమైనటువంటి ప్రజాదరణ ఉంది. అదే రేపు 29 ఎన్నికలు ఈవీఎం మిషన్లు కాకుండా 20,000 ఓట్లు పోలైతే 15,000 ఓట్లు మనకు వస్తాయన్న నమ్మకం నాకు ఉంది. అమృతానగర్ ఇది ఎవరు ప్రారంభించినారు తల్లి? రాజశేఖర రెడ్డి అన్న ప్రారంభించినటువంటి అమృతానగర్ కాలనీ. ఇందులో ఎవరి గొప్పతనం లేదు, ఒకే ఒక వ్యక్తి గొప్పతనం, రాజశేఖర రెడ్డి. మీ అందరికీ ఇక్కడ ఇళ్ల పట్టాలు ఇచ్చి, ఇల్లు నిర్మించే కార్యక్రమం చేసి, ఈరోజు మీరు ఇల్లు అమ్ముకుంటే ఒక్కొక్కరికి 15-20 లక్షల రూపాయలు విలువ చేసే ఇల్లు మీ దగ్గర ఉంది. 15 లక్షలు 20 లక్షల విలువ చేసే ఆస్తిని మీకు ఇచ్చింది ఎవరమ్మా? రాజశేఖర రెడ్డి అన్న. ఆయన ఆస్తిని ఇచ్చినాడు, ఒక గూడును కల్పించినాడు మీరు మీ కుటుంబ సభ్యులు ఉండడానికి. మరి ఇక్కడ రోడ్లు కానీ, కాలువలు కానీ, నీళ్లు కానీ, బడి కానీ, గుడి కానీ,
ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించడానికి, పాలన చేయించడానికి ప్రభుత్వ ఆఫీసులు కానీ ఇక్కడ ఏమీ గత పాలకులు చేసిన దాఖలాలు లేవు. ఇది 2006లో ప్రారంభమైంది అమృతానగర్. 2019లో మేము అధికారంలోకి వచ్చినాం. మేము అధికారంలోకి వచ్చేదానికి, ఇక్కడ ఈ అమృతానగర్ ప్రారంభమైన దానికి మధ్యలో 13 సంవత్సరాల కాలం జరిగింది. ఒక పుష్కర కాలం జరిగింది. నేను అడుగుతా ఉన్నా, ఈరోజు స్థానికంగా ఉండబడినటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి నంద్యాల వరదరాజరెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా గౌరవంగా. 13 సంవత్సరాలు 2006 నుంచి 2019 వరకు 13 సంవత్సరాలు మీరు అధికారంలోనూ ఎమ్మెల్యేగాను కొనసాగినప్పుడు ఈ అమృతానగర్కు మీరు చేసిన అభివృద్ధి ఏమిటో ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయగలుగుతారయ్యా అని అడుగుతా ఉన్నా నేను. లేకుంటే ఇట్లనే మీటింగ్ పెట్టి పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేసి మీరు చేసిన అభివృద్ధి ఏందో చెప్పమని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 13 సంవత్సరాల కాలంలో, కేవలం 5 సంవత్సరాల పదవీ కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండబడిన ఆ 5 సంవత్సరాల కాలంలో, నేను అధికార పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగిన 5 సంవత్సరాల కాలంలో ఇక్కడ ఏం చేసినామో కళ్ళు మూసుకొని మేము చెప్పగలుగుతాం. కనీసం నువ్వు 7 రోడ్లు కూడా వేసినావో వేయలేదో నాకు తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ నాయకత్వంలో మేమందరం కలిసి 19 నుంచి 24 వరకు ఈ అమృతానగర్లో 72 రోడ్లు వేసినాం తల్లి. 72 రోడ్లు వేసినాం. అందులో 51 పెద్ద రోడ్లు వేసినాం. అంటే దాదాపుగా 850 నుంచి 1000 మీటర్ల పొడవు కలిగినటువంటి 20-30 లక్షల రూపాయలు విలువ చేసే రోడ్లు 51 వేసినాం. 21 రోడ్లు చిన్నవి వేయగలిగినాం. 2 ప్రధానమైన కాలువలను, మడూరు కాలువలు ప్రధానమైన కాలువలను నిర్మించగలిగినాం. నాగాయపల్లి నుంచి మీకు మంచినీళ్ళను తీసుకురాగలిగినాం 72 లక్షలతో. చెరువులో, నాగాయపల్లి చెరువులో 2 మోటార్లు ఉంటే 8 మోటార్లు బిగించగలిగినాం. మీరు ఎక్కడికో పోయి ఒక పెన్షన్ కావాలన్నా, ఒక ఇల్లు కావాలన్నా, ఒక సర్టిఫికెట్ కావాలన్నా ఈ కొత్తపల్లి పంచాయతీలో, ఈ అమృతానగర్లో లింగాపురం దగ్గరకో, కాదరబాద్ దగ్గరకో, సెక్రటరీ దగ్గరికి పోయి చేయించుకోవాల్సిన పని. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మేము మీకు ఇచ్చిన అపూర్వమైనటువంటి కానుక ఏంటంటే స్వపరిపాలన ఇచ్చినాం. స్వపరిపాలన అంటే మీకు మీరే పరిపాలన చేసుకునే అవకాశాన్ని మీ ప్రాంతంలోనే ప్రభుత్వాన్ని తీసుకొచ్చి పెట్టగలిగినాం. ఇక్కడ అమృతానగర్లోనే 2 సచివాలయాలు జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేయగలిగినారు. ఆ 2 సచివాలయాలే మీకు పాలన చేయగలిగినాయి. ఏమి కావాలన్నా సచివాలయంలో పోయి మీరు అడిగే పరిస్థితి, మీకంటూ హక్కు వచ్చింది. ఇది మాది అమృతానగర్, ఈ సచివాలయం మాది, మా కోసం ఏర్పాటు చేసేవాడు జగన్మోహన్ రెడ్డి. మా పనులు చేసి పెట్టడానికి ఒక్కొక్క సచివాలయంలో 14-15 మంది ప్రభుత్వ ఉద్యోగస్తులను ఏర్పాటు చేయగలిగినాడు. బియ్యం మా ఇంటికే పంపించినాడు. ఒక రిజిస్ట్రేషన్ ఏదైనా కావాలంటే ఇంటికి పంపించినాడు. ఒక డాక్టర్ సర్టిఫికెట్ కావాలంటే మా ఇంటికి పంపించినాడు. డాక్టర్లను మా ఇంటికి పంపించినాడు. ఇల్లు కావాలన్నా, పెన్షన్ కావాలన్నా, వాకిలి కావాలన్నా, లోను కావాలన్నా ఇక్కడి నుంచే మీకు లభ్యమయ్యేటువంటి సులభతరమైనటువంటి పాలనను జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం మీకు అందించినామని చెప్పడానికి గర్వపడతా ఉన్నా, సంతోషపడతా ఉన్నా. ఇట్టి గర్వపడడానికి, ఇట్టి సంతోషాన్ని అనుభవించడానికి తెలుగుదేశం పార్టీ నాయకులకు ఏ ఒక్కటైనా మచ్చుకు మీకు కనిపిస్తుందా అని అడుగుతా ఉన్నా. కనిపిస్తే చెప్పమని అడుగుతా ఉన్నా. ఇదిగో నేను ఇది చేసినాను, 13 ఏళ్ళు ఉన్నాను, 13 ఏళ్లలో ఇది చేసినాను అని చెప్పి స్పష్టంగా నేను నిజాయితీగా మాట్లాడుతూ ఉన్నా. ప్రజలను సాక్ష్యభూతిగా పెట్టుకొని, ప్రజలనే సాక్ష్యంగా చేసుకొని అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీని. ఒక్కసారి కాదు, 3 సార్లు అడుగుతా ఉన్నా. ప్రజలే మనకు సాక్ష్యం, మరెవ్వరొద్దు. 2019 నుంచి 24 వరకు మేము చేసిన ఈ పంచాయతీ అభివృద్ధి ఎన్ని వందల కోట్లో, ఎన్ని పదుల కోట్లో చెప్పగలుగుతా. నీ జీవిత పర్యంతరం 30 సంవత్సరాల ఎమ్మెల్యేగా కొనసాగినప్పటి నుంచి ఈ కొత్తపల్లి గ్రామ పంచాయతీకి నువ్వు చేసిన అభివృద్ధి ఎన్ని లక్షల రూపాయలు, ఎన్ని కోట్ల రూపాయలు శ్వేతపత్రం విడుదల చేయగలుగుతావా? మీడియా సోదరులను కూర్చోబెట్టి పేరు పేరునా చెప్పగలుగుతావా అని అడుగుతా ఉన్నా నేను. ఒక్క ఈ పంచాయతీలో ఒక్క అమృతానగరికే తల్లి, ఒక్క అమృతానగరికే మీకే
నేను ఉండబడిన 5 సంవత్సరాల కాలంలో 10 నుంచి తక్కువనే 15 కోట్ల రూపాయలు అభివృద్ధి చేసినాం. ఒక్క అమృతానగర్కే, ఒక్క ప్రకాష్ నగర్కే చేసినాం. ఒక్కసారే ఇక్కడే ఉన్నారు ప్రకాష్ నగర్ వాస్తవ్యులు కూడా, రమణ ఉన్నాడు, ఆయన జంగ, వీళ్ళందరూ ఉన్నారు, అన్న వాళ్ళు ఉన్నారు. 5 కోట్ల రూపాయలు 6 కోట్ల రూపాయలు చేసినాం. వివేకానంద నగర్ కాలనీకి చేసినాం 4-5 కోట్ల రూపాయలు. డిసిఎస్ఆర్ కాలనీకి చేయగలిగినాం. ప్రతి గ్రామానికి చేయగలిగినాం. దగ్గర 100 కోట్లకు ఆనుకొని వచ్చి ఉంటాం. అంటే 5 సంవత్సరాల పదవీ కాలంలో ఎంతో గొప్ప అభివృద్ధి కార్యక్రమాలను కోట్ల రూపాయలు ఈ పంచాయతీకి మేము అందించినాం. అమృతానగర్కి అయితే 10-15 కోట్ల రూపాయలు అభివృద్ధి చేసినాం. కానీ వాళ్ళు చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలి. ఏం చేసినారు వాళ్ళు? గెలిచిన 2 సంవత్సరాల్లో ఏమి ఇచ్చినారని అడిగితే ఏం చెప్పగలుగుతారమ్మా? అబద్ధాలు చెప్పగలుగుతారు. వాళ్ళు మీకు ఇచ్చేది ఏం తెలిసినా పేదరికాన్ని, వాళ్ళు మీకు ఇచ్చింది ఏం తెలిసినా బ్రతుకు పోరాటాన్ని, వారికి మీకు ఇచ్చింది ఏం తెలిసినా జీవన పర్యంతరం అప్పులు. ఇది మీకు వాళ్ళు ఇచ్చింది. దీనికి తోడు వారు చెప్పగలిగేది ఏంటంటే అబద్ధాలు. ఏంటి అబద్ధాలు? వారికి మరి మర్యాద కానీ, మంచితనం కానీ, సంస్కారం కానీ ఉంటే నేను మాట్లాడే మాటలకు ప్రజల యొక్క మాటలుగా, ఈ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు మాట్లాడే మాటలుగా భావించి సమాధానం ఇవ్వాలి. కానీ ఇవ్వరు. మళ్ళా మీ దగ్గరికి వచ్చి 2 సంవత్సరాల పాలన జరిగింది, మేము గొప్పగా పరిపాలన చేసినామని చెప్పి ఏ ముఖాలు పెట్టుకొని మీ ఇంటి దగ్గరికి వస్తున్నారైతే నాకు అర్థం కాలేదు. కానీ వారిని అడుగుతా ఉన్నా నేను, ఎన్నికల కంటే ముందు మీరు చెప్పిన మాటలు ఏందయ్యా? మీరు చెప్పిన మాటలు ఏంది? ఎన్నికల కంటే ముందు ఏ ఇంట్లో ఆడపిల్లలు 18 సంవత్సరాలు నుండి 59 సంవత్సరాల వయస్సు వరకు ఎంతమంది ఉంటే అందరికీ, ఒకరుంటే 1500, ఇద్దరుంటే 3000, ముగ్గురుంటే 4500, నలుగురుంటే 6000, ఇంకా మీకు ఓపికండి పిల్లలు కంటే వాళ్ళకు కూడా డబ్బులు ఇస్తా అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారిని నేను ప్రశ్నిస్తా ఉన్నా. మరి ఆడపిల్లకు 1500 రూపాయలు వారి అకౌంట్లో వేసినావా పెద్ద మనిషి అని అడుగుతా ఉన్నా. మరి ఈ ఆశ చెప్పే కదా నువ్వు ఓటు వేయించుకునేది, ఈ ఆశ చూపించే కదా నీవు నీ కొడుకు ఉద్యోగం లేకొచ్చినేది, నీవు నీ కొడుకు అధికారం లేకొచ్చినేది. మరొకటి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తానన్నాడు. 50 సంవత్సరాలకే 4000 రూపాయలు పెన్షన్ ఇస్తానన్నాడు. 50 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఈ గ్రామ పంచాయతీలో, ఈ అమృతానగర్లో కుప్పలు తెప్పలుగా ఉన్నారు. ఒక్కరికైనా ఈ 26 నెలల కాలములో 50 సంవత్సరాల పెన్షన్ ఇచ్చినావా అని అడుగుతా ఉన్నాం. 50 సంవత్సరాల పెన్షన్ మాట దేవుడు ఎరుగు. 60 సంవత్సరాలకి ఇచ్చే పాత పెన్షన్ అయినా ఒక్కరికైనా కొత్తది ఇచ్చినావా? 60 సంవత్సరాలకు పాత ఇచ్చే మాట దేవుడు ఎరుగు. ఉండబడిన పెన్షన్లే వంకలు పెట్టి 6 లక్షల 7 లక్షల మంది పాత పెన్షన్లు తీసేసినావే, ఇది నీకు న్యాయమా అని అడుగుతా ఉన్నారు ప్రజలు. నిరుద్యోగ భృతి 3000 రూపాయలు ఇస్తానని చెప్పినావు. నిరుద్యోగ భృతి 3000 రూపాయలు ఇస్తానని చెప్పినావు. మరి ఒక్క పిల్లోనికైనా 3000 రూపాయలు ఇచ్చినావా అని అడుగుతా ఉన్నాం. 3000 ఇవ్వకపోతే ఉద్యోగం ఇస్తానని చెప్పినావు, ఉద్యోగం ఇచ్చినావా అని అడుగుతా ఉన్నాం. 45 సంవత్సరాలు ఉండే వాళ్ళ యొక్క పెన్షన్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన 18,750 రూపాయల సంవత్సరానికి ఇచ్చేది నేను కూడా అమలు పరుస్తానని చెప్పినావు. ఈ ముందు 40 సంవత్సరాలు ఉండే చెల్లెమ్మలు అడుగుతా ఉన్నారు, వారికి ఇచ్చినావా అని అడుగుతా ఉన్నాం. ఇయలే కదా. ఇట్లా చెబుతా పోతే చాలా ఉన్నాయి. దీనికి మీరు చెప్పే సమాధానం, వాళ్ళు చెప్పే సమాధానం ఆ అక్క చెప్తా ఉంది, వాళ్ళ దగ్గర డబ్బులు లేవంట నాయన అని చెప్పి, వాళ్ళ దగ్గర డబ్బులు లేవంట నాయన అని అక్క చెప్తా ఉంది. మరి ఆ అక్క యొక్క అంతరం ఏం తెలిసినా, మా బుద్ధి జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు నిజాయితీగా చెప్పి ఉంటే మా బుద్ధి పుట్టే ఓటేసిందాం, బుద్ధి పుట్టకుంటే ఓటేయకపోయిందాం. అబద్ధాలు చెప్పి ఇది ఇస్తానని చెప్పి, అది ఇస్తానని చెప్పి, నాకు ఇస్తానని, నా మొగుడికి ఇస్తానని, నా కొడుకు ఇది ఇస్తానని, నా బిడ్డలకు ఇది చేస్తానని చెప్పి నీ నోటుకు వచ్చిన అబద్ధం కూతలన్నీ మాకు చెప్పి ఈ బుద్ధు మాతో ఓటేసుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఖజానా ఖాళీ అని అంటావా? మరి ఆ బుద్ధు చెప్పిన మాట ఏంది? సంపద సృష్టించేది జగన్మోహన్ రెడ్డికి తెలియదు, సంపద సృష్టించేది నాకు తెలుసు, సంపద సృష్టిస్తా, మీకు సంపద పంచుతా అన్నావే. ఎక్కడబ్బా నీ సంపద? 3,63,000 కోట్ల రూపాయలు ఈ 2 సంవత్సరాల కాలంలో అప్పు చేసినావు. సంపద మాట దేవుడు ఎరుగు. అప్పుల అప్పారావు అయిపోయి ఈ రాష్ట్ర ప్రజల నెత్తిన అప్పుల భారం పెట్టావు.
అప్పుల కుంపటి పెట్టగలిగినావును, అంతే తప్ప సంపదను సృష్టించింది లేదు. దీనికి తోడు సిలిండర్లు చెప్పినావు, సంవత్సరానికి 3 ఇస్తానని. నేను అడుగుతా ఉన్నా, ఇక్కడ 200 మంది ఆడవాళ్ళు ఉన్నారు, అందరూ సంసారపక్షమైనటువంటి గృహిణి స్త్రీలే. 6 సిలిండర్లు వచ్చిన వాళ్ళు ఈ 2 ఏళ్లలో ఒక్కరి చెయ్యి ఎత్తితే నేను తెలుగుదేశం పార్టీకి క్షమాపణ చెప్తా. 6 సిలిండర్లు వచ్చిన వాళ్ళు ఒక్కరి చెయ్యి ఎత్తితే క్షమాపణ చెప్తా చంద్రబాబు నాయుడుకు. రాలేదని చెప్తా ఉన్నారు. 6 సిలిండర్లు రాలే, 5 సిలిండర్లు రాలే, 4 సిలిండర్లు రాలే, 3 సిలిండర్లు రాలే, 1 2 గుడ్డోడు గుట్లో రాయేసినట్టు మూగోడు అమ్మ అన్నట్టు ఎప్పుడో ఎవరికో ఎక్కడో 800 రూపాయలు. ఇంతేనా? ఇంతకంటే కాదు. మరి 6 సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తానని చెప్పిన మాట ఏమైంది? ఈరోజు నువ్వు చేసిన పని ఏమైంది? అంతేనమ్మా, అంతే కదా చేసింది. రైతులకు 26,000 ఇస్తానని చెప్పినావు, 14,000 ఇస్తానావు, మొదటి సంవత్సరం ఎగరగొట్టినావు. అమ్మఒడి 5 సంవత్సరాలు ఇస్తానని చెప్పినావు, మొదటి సంవత్సరం ఎగరగొట్టినావు. 15,000 ఇస్తానని చెప్పినావు, 13,000 ఇస్తానావు. 2,000 రూపాయలు స్కూల్కి పట్టుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి, నేను పట్టుకోను 15,000 ఇస్తానని చెప్పినావు, మరి 13,000 ఇస్తానావు ఈరోజు. అది ఒక సంవత్సరం ఎగరగొట్టి తప్పు కాదా? కరెంటు బిల్లులు పెంచనంటివి, పెంచినాడా పెంచలేదా? కరెంటు బిల్లులు వాత పెట్టావు కరెంటు బిల్లులు. ఎన్ని ఆగిత్యపు మాటలు చెప్పినావు నువ్వు. నాణ్యమైన కరెంటు ఇస్తా, కరెంటు ధరలు పెంచను, బ్రహ్మాండంగా చూసుకుంటా మిమ్మల్ని చెప్పి గెలిచిన 3 నెలల కాలానికే కరెంటు బిల్లులు పెంచినావు. నిత్యావసర వస్తువుల ధరలు పెంచనన్నావు. ఈరోజు బియ్యం ఎంత, నూనె ఎంత, పప్పు ఎంత, ఉప్పు ఎంత, చింతపండు ఎంత, మిరపకాయలు ఎంత, ధనియాలు ఎంత, ఒట్టి మిరపకాయలు ఎంతో చెప్పమని అడుగుతా ఉంది ఈ రాష్ట్ర ప్రజానీకం. నిత్యావసర వస్తువుల ధరలన్నీ విపరీతంగా పెరిగి ఆకాశాన్ని అందుతా ఉన్నాయి. గ్యాస్ పెంచనన్నావు, 3 సార్లు పెంచినావు. డీజిల్ పెంచనన్నావు, పెట్రోల్ పెంచనన్నావు, 6 సార్లు పెంచినావు. ఎక్కడన్నా పరిపాలన ఉండేది ఇక్కడ? ఎక్కడ పేదవాడు బతకాలి? ఇక్కడ కష్టం చేసేవాడు బతికేది ఎట్లా? ఆరోగ్యశ్రీ పథకాన్ని అటకెక్కించున్నాడు. ఈరోజు మీ పిల్లలు కట్టాల్సిన ఫీజులు కట్టక, కాలేజీ వాళ్ళు మీ పిల్లలు ఇంటికి పంపిస్తే మీరు ఫీజులు కట్టలేక, వాళ్ళు కాలేజీకి ప్రభుత్వం కట్టక, మీ పిల్లోడు విద్యాలయంలో ఉండాల్సిన పిల్లోడు వీధిలో అమ్మాపూరిగా బేకారుగా తిరగాల్సిన పరిస్థితికి కారణం నువ్వు కాదా? నీ కొడుకు మాత్రం లండన్లో చదువుకోవాలా, నీ మనవడు మాత్రం జర్మనీలో చదువుకోవాలా, ఇక్కడుండే పేదవారి పిల్లలు మాత్రం బంగ్యాకు దాగి తూలుతా రోడ్ల మీద తిరగాలనా? సారాయి దాగి, మద్యం దాగి పోలీస్ స్టేషన్లలో పడాలనా ఇక్కడ ఉండే పిల్లలు? ఇదేనా చంద్రబాబు నాయుడు నీ పరిపాలన? ఇదేనా నీ న్యాయం? నీ సంతానానికైతే ఒక న్యాయం, ప్రజల యొక్క సంతానానికైతే ఒక న్యాయం, పేదవారి యొక్క జీవితాలకైతే ఒక అర్థం. నీ మనవడు ఏం పేరు? నీ మనవడు దేవాంశ్, ఆయనకైతే మాత్రం అద్భుతమైన రాత రాస్తావా? ఇది ఎక్కడి న్యాయం? ఇవన్నీ మేము ప్రశ్నిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులం మా మీద కేసులు పెట్టి జైలుకు పంపిస్తారు. వెతుకుతున్నారు మాలాంటి వాళ్ళను జైలుకు పంపించేదానికి, మాలాంటి వాళ్ళని అవమానం చేసేదానికి, ముఖ్యంగా నాలాంటి వాళ్ళని అవమానం చేసేదానికి, జైలుకు పంపడానికి వెతుకుతున్నారు కారణాలు. ఏ విధంగా రాచమల్లును జైలుకు పంపాలా? కనీసం అంటే 2 నెలల్లో 3 నెలల్లో నన్ను జైల్లో పెడితే గాని వారి కడుపు సల్లగయ్యే పరిస్థితి లేదు తల్లి. మేము సిద్ధంగా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని మొదలుకుంటే ఇచ్చాపురం వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధి విధానాలను వ్యతిరేకించడానికి, ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గం మొదలుకుంటే ఇచ్చాపురం వరకు రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, ఈ పిల్లల భవిష్యత్ కోసం మేము ధర్నాలైనా, ఉద్యమాలైనా, నిరసన కార్యక్రమాలైనా, తద్వారా జైళ్లకు పోయేదానికైనా సంసిద్ధంగా ఉండామని చెప్పి హృదయపూర్వకంగా మీకు తెలియజేస్తా ఉన్నాం తల్లి. ఇంకొకటి నాకు బాధ కలిగే అంశం, మీ అందరి పక్షాన అడుగుతా ఉన్నా, ఆరోగ్యశ్రీ పథకం. ఏది ఉండినా ఏది లేకపోయినా ప్రతి మనిషికి అవసరమైంది ఆరోగ్యం, ఆయుష్, ప్రాణం. ఈ ప్రాణమే పోతే మనం చేయగలిగింది ఏమీ లేదు. ప్రాణం ఉండి ఆరోగ్యం లేకపోతే బతికి వేస్ట్. అట్టి ఆరోగ్యాన్ని కాపాడేదానికి మన ఆత్మీయులు డబ్బు లేకుండా మరణించకుండా ఉండద్దని చెప్పి దివంగత నేత స్వర్గీయ రాజశేఖర రెడ్డి అన్న మనందరి కోసం ఆరోగ్యశ్రీ పథకాన్ని సంజీవినిలాగా మనకు అందిస్తే, దాన్ని 1,500 జబ్బులు ఆరోగ్యశ్రీలో ఉంటే 3,500 జబ్బులకు చేర్చి మీకు ఒక్కొక్కరికి 25 లక్షల ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చి మీ కుటుంబంలో ఏ ఒక్కరు అనారోగ్యం పాలైనా కూడా డబ్బులు పెట్టకుండా సంరక్షించే అవకాశాన్ని
సువర్ణ భాగ్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇచ్చినారు. నిజమా అబద్ధమా? నిజమే. ఈ రోజు 26 నెలలైంది. ఆరోగ్యశ్రీ ఉందా అని అడిగితే ఏ ఒక్కనైనా అడుగుతా నా రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ లేదు. ఆరోగ్యశ్రీ అనారోగ్యశ్రీ అయింది. ఆరోగ్యశ్రీకి పెద్ద జబ్బు చేసిందమ్మా. జబ్బు చేసి ఆరోగ్యశ్రీ మంచాన పడింది. ఈ రోజు ఏ ఒక్కరు పేదవాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ పోతే డాక్టర్ ఒక మాట చెప్తా ఉన్నారు, ఆరోగ్యశ్రీ లేదు, మాకు డబ్బులు కట్టాలా, డబ్బులు ఉంటే లోపలికి రా, డబ్బులు లేకుంటే సాగు పెట్టినట్టున్నారు. డబ్బులు ఉండేవాడు అప్పు చేసి సప్పు చేసి బతికిన తర్వాత ఆ అప్పులకు వడ్డీలు కట్టలేక ప్రతిరోజు పేదవాడు సచ్చి బతికే బతుకు పేదరికంలో ఉండే పరిస్థితి. ఆ అప్పు కూడా పుట్టకపోతే, ఆ అప్పు కూడా దొరక్కపోతే తన ఆత్మీయులు కోల్పోవాల్సిన పరిస్థితి, లేకుంటే మంచాన వేసుకొని ఇంట్లో కూర్చోబెట్టుకోవాల్సిన మూల కూర్చోబెట్టుకోవాల్సిన పరిస్థితి. ఆరోగ్యశ్రీని కూడా నువ్వు నిర్వీర్యం చేసి ఆరోగ్యశ్రీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆయుష్ను ఆరోగ్యాన్ని క్షీణింపజేసిన నీవు ఈ రాష్ట్ర ప్రజల క్షమకు అర్హునివి కాదు. ఏ విషయంలోనైనా నేను క్షమించవచ్చు, కానీ 2 విషయాలు మాత్రం నేను క్షమించడానికి వీలే లేదు చంద్రబాబు నాయుడు గారు. ఒకటి, ఈ రాష్ట్ర ప్రజల ఆరోగ్యానికి ఆయుష్కు భంగం కలిగించి ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసినందుకు నిన్ను ఉరిదీసినా తప్పు లేదు నిన్ను న్యాయస్థానములో. పేదరికానికి సంబంధించిన విద్యార్థులను అత్యున్నతమైన శిఖరాలను అధిరోహించడానికి వేసిన బంగారు బాటనే ఫీజు రియంబర్స్మెంట్. 6 త్రైమాసిక పక్షాలకు 9,600 కోట్ల రూపాయలు మీ పిల్లలకు కట్టాల్సిన బకాయిలు పెట్టి ఈ విద్యార్థులను విద్యాలయాలలో ఉండకుండా వీధుల పాలు చేసి మత్తు పదార్థాలకు, బంగ్యాకు, మందు, హెరాయిన్ లాంటి మత్తు పదార్థాలకు వ్యసనపరులు చేసి యువతను నిర్వీర్యం చేస్తా ఉండావే. న్యాయస్థానంలో నిన్ను నిలబెట్టి 2 సార్లు ఉరిదీసినా తప్పు లేదు. ఒక్కసారి కాదు, 2 సార్లు ఉరిదీసినా తప్పు లేదు. నేను మాట్లాడేది ఏమన్నా ఎక్స్ట్రా మాట్లాడుతానా తల్లి? అతిగా ఏమన్నా మాట్లాడతానా? లేదు తల్లి, బాధ కలిగే మాట్లాడుతా ఉన్నా. ఇన్ని మాటలు చెప్పి ఆ రోజు ఓట్లేసుకున్నావు, ఈరోజు నీ కొడుకును మంత్రిని చేస్తున్నావు, నువ్వు ముఖ్యమంత్రి కాగలిగినావు. రేపొద్దు నీ కొడుకును మళ్ళా 2 సంవత్సరాల ముందే నువ్వు దిగిపోయి నీ కొడుకును ముఖ్యమంత్రిని చేసుకోవాలనుకుంటున్నావు. మరి నీ కొడుకు అయితే పెద్ద ఉద్యోగాలు ఇప్పించుకుంటేవి, నీ వాళ్ళకైతే పెద్ద పదవులు ఇప్పించుకుంటేవి, మా పిల్లోలకు ఉద్యోగం ఇవ్వలేకపోతేవి, చదివించుకునే దానికి ఫీజు కట్టకపోతేవి, మా ముసలికి ఆరోగ్యం బాగాలేకపోతే చూపించుకునే దానికి లెక్క ఇవ్వకపోతేవి, తిండి తినడానికి తిండి గింజలు కూడా సరిగా సక్రమంగా ఇవ్వకపోతేవి, స్టోర్లో బియ్యం స్టోర్లోనే మీ వాళ్ళు అమ్ముకోబట్టివి, ఇంటికి బియ్యం పంపిస్తే జగన్మోహన్ రెడ్డి ఇంటికి రా స్టోర్ కాడికి రా అంటేవి, పెన్షన్ ఇంటికి పంపిస్తే ఇంటికి రాదు పెన్షన్ బడికాడికి రా అంటేవి. నిజమా అబద్ధమా? మరి మీ ధూమ్దగల యారపాలన ఉందిరా స్వామి. ఏంటికి ఓటేయాలరా స్వామి? మీకు ఏమి చేసేవారని ఈ ప్రజల దగ్గరికి మీరు కద్దరు పంచలు కట్టుకొని, కద్దరు సొక్కాలు తెల్లగా గంజి పెట్టుకొని, ముఖాలుగా పౌడర్ వేసుకొని సోక తయారై ఏ ముఖం పెట్టుకొని మీరు ప్రజల దగ్గరకు వస్తారని చెప్పి మీ బిడ్డ రాచమల్లు మీ తరఫున వారిని ప్రశ్నిస్తా ఉన్నాడు. నిజంగా మీకు రోషం ఉంటే, నిజంగా మీకు మర్యాద ఉంటే, నిజంగా మీకు గౌరవేగన ఉంటే మీ ముఖాలు కూడా ప్రజలకు చూపించకూడదు. లేదంటే గన ఇదిగో నూరు భాష లాగా పార్టీ మారాల. నూరు భాష పార్టీ మారడానికి ఏకైక కారణం ఇదే. మీరు మాతో అబద్ధాలు చెప్పించినారు, తెలుగుదేశం పార్టీ జెండా బట్టి నాతో ప్రచారం చేయించినారు, ఎన్నికలప్పుడు కార్యకర్తగా నన్ను మీరు ఉపయోగించుకున్నారు. మిమ్మల్ని నమ్మి 1,500 ఇస్తారు, మిమ్మల్ని నమ్మి నిరుద్యోగ భృతి ఇస్తారు, మిమ్మల్ని నమ్మి 45,000 పెన్షన్ ఇస్తారు, మిమ్మల్ని నమ్మి గొప్ప పాలన చంద్రబాబు నాయుడు అందిస్తాడని చెప్పి ఈ అమృతానగర్లో నేను ప్రచారం చేసిన 2 సంవత్సరాలు దాటిపోయినా కూడా మీరు మోసం చేసినారు. కాబట్టి మీకు సిగ్గు లేకపోయినా నాకు సిగ్గు ఎగ్గు ఉంది. కాబట్టి మీ పార్టీని వైదొలిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్నా చేసినారు. చూడు, ఇతను మగోడు మీ అధికారాన్ని కాదని చెప్పి అధికారం లేని మా పక్షానికి వచ్చినాడంటే అతనికి రోషం ఉంది, అతనికి హృదయం ఉంది. ఆ పిల్లోనికి ఉన్న రోషం, ఆ పిల్లోనికి ఉన్న హృదయం కూడా ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గం ఉండే మేము పెద్ద నాయకులము, ఎమ్మెల్యేలము, చైర్మన్లమని చెప్పుకునే వాళ్లకు ఆ కనీసమైనటువంటి రోషం లేకపోవడం అనేది మీకు నాకు బాధ కలిగించే అంశమే తల్లి. దీనికి ఎట్లా మరి పరిష్కారం ఎట్లా? మోసం చేసిన వాళ్ళని ఏం చేయాలా? మీకు అన్యాయం చేసిన వాళ్ళని ఏం చేయాలా? ఏంటి తల్లి దీనికి పరిష్కారం? ఏంటి పరిష్కారం? మీ పగ తీర్చుకునేదానికి ఉండే ఏకైక అవకాశం ఓటే. మీ ప్రతీకారాన్ని తీర్చుకునే అవకాశం ఓటే. ఎవరైతే మీకు మోసం చేసినారో, ఎవరైతే మీ నోట్లో మట్టి కొట్టినారో వాళ్ళని ఈ మట్టి గడిపించే అవకాశం
ఓటే. ఆ ఓటు అనే అస్త్రాన్ని స్థానిక సంస్థల ఎన్నికలు రేపు వస్తాయి, పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి, ఉపయోగించండి. ఎమ్మెల్యే ఎలక్షన్లు 29 వస్తాయి, ఉపయోగించండి. జగనన్నను ముఖ్యమంత్రిగా చేసుకోండి. నన్ను 3వసారి మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిపించేదానికి మీ అందరి సహాయ సహకారాలు నాకు అందించండి. ఇక్కడ కొత్తపల్లి గ్రామ పంచాయతీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయబోయే ఎంపీటీసీలైనా, జెడ్పీటీసీ మెంబర్ అయినా, వార్డు మెంబర్లైనా, పంచాయతీ సర్పంచులైనా ఫ్యాను గుర్తు కలిగినటువంటి అభ్యర్థులను గెలిపించి మీకు చేసిన మోసానికి కుక్క కాటుకు చెప్పు దెబ్బలాగా తెలుగుదేశం పార్టీకి బుద్ధి చెప్పమని కోరుతా ఉన్నా. చివరిగా ఒక మాట చెప్పగలుగుతా తల్లి, మనసా వాచే కర్మేన చెప్తానా, జన్మనిచ్చిన నా తల్లిదండ్రుల సాక్షిగా చెప్తానా, నా మాట విశ్వసించండి. ఈ అమృతానగర్ ప్రజల పట్ల చాలా విశ్వాసం ఉంది, నాకు చాలా కృతజ్ఞత ఉంది. కారణం 3 సార్లు నాకు మెజార్టీని ఇచ్చినారు, 3 సార్లు ఫ్యాను గుర్తులు మీరు ప్రేమించినారు, నన్ను ప్రేమించినారు, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమించినారు, ఇక్కడ నిలబడిన మా వాళ్ళందరినీ కూడా మీరు ప్రేమించినారు. 3 దఫాలుగా ఎమ్మెల్యే ఎలక్షన్లో ఈ అమృతానగర్ నాకు మెజార్టీ ఇచ్చిన ఈ సందర్భంగా మీ పట్ల నాకు విపరీతమైనటువంటి ప్రేమ ఉంది, విశ్వాసం ఉంది, కృతజ్ఞత ఉంది. రాబోయే భవిష్యత్ కాలంలో 29 వరకు కూడా అవసరం లేదు తల్లి. మరొక 6 నెలల సంవత్సరం అయిన తర్వాత మేము మరింత శక్తిని కూడగట్టుకొని, ఇప్పటి వరకు జరిగిన మాకు ఎంతో నష్టం జరిగింది, అది ఆర్థికంగా కానీ మరో రూపంలో కానీ, అవన్నీ కూడా సమాయత్తం చేసుకొని మరొక 6 నెలల సంవత్సరాల కాలానికి పూర్తి శక్తివంతులమై అన్ని రకాలుగా మీకు సేవ చేసేదానికి, ముఖ్యంగా కొత్తపల్లె గ్రామ పంచాయతీకి సేవ చేసేదానికి, అమృతానగర్కు సేవ చేసేదానికి మీ బిడ్డ రాచమల్లు ప్రతి ఇంటికి పెద్ద కొడుకులాగా ఉంటాడు. నమ్మండి నా మాట, ప్రతి ఇంటికి పెద్ద కొడుకులాగా ఉంటాడు మీకు నేను, నమ్మండి. మీకు వచ్చే ప్రతి కష్ట నష్టానికి ఉపయోగపడతా, మీకు సేవ చేసుకునే భాగ్యాన్ని నేను స్వీకరిస్తా. మీ అందరి చేత నిజమే రాచమల్లు చెప్పింది, మన పట్ల ఆయనకు ప్రేమ ఉంది. నా ఇంటికి పెద్ద కొడుకే నన్ను ఆదరించినాడు, నా ఇంటికి చిన్న కొడుకే నన్ను ఆదరించినాడని మీరందరూ అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకునే స్థితికి నేను తయారైతానని చెప్పి మాట ఇస్తూ సెలవు తల్లి. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి, ఎండి, పీడియాట్రిక్, డిఎం, న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరంల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండుట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459.